కొనింది నేను, బట్ హ్యాపీ అని ఆయన, ఎందుకంటే ఎంత మా అన్న కాబట్టి. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. అంతగానే లేదు, దెబ్బకి నాకైతే ఉచ్చబడ్డది ఫస్ట్. హలో గాయ్స్, దిస్ ఇస్ శివశాంత్. సో గాయ్స్, మన రాజాబాయ్ కూడా వచ్చేసిండు వీడియోలో అయితే. అంటే బ్లాగ్ చేయబోతున్నాం ఈరోజు. మనము టైర్ చేంజ్ చేయబోతున్నాం అనమాట. సో నా బండి టైర్ అయితే ఖరాబ్ అయిపోయింది, 2 టైర్లు. సో ఈరోజు మనము బర్నా చేసి మరీ టైర్ అయితే వలగొడుతున్నాం, అది కూడా పెట్రోల్ వేసి వలగొడుతున్నాం మనం అయితే. సో వీడియో అయితే క్రేజీ ఉంటుంది, వీడియో అయితే చూడండి. ఫైనల్లీ వచ్చేసింది. ఇది ఎట్లుందంటే మన టైర్ జర పాతగా అయినట్టు కొడుతున్నా కదా కొంచెం, జర అట్లనే ఉంటది. ఇంకా అంటే వాళ్ళు యూజ్ చేయకుండా ఉంటారు కదా, దుమ్ము పట్టినందు ఉంది. కానీ రోడ్ గ్రిప్ అయితే కిరాక్ ఉంటది కాదు. ఇది అయితే నాకైతే అర్థమైంది, మస్తు గ్రిప్ ఉంది అనమాట. అంటే మనం వీలీ కొట్టాలి, ఏది చేయాలి, ఇట్లా మంచిగా కింది కొంపి నడిపేసి బండి. ఏమంటావన్నా గాయ్స్, మన 2 టైర్లు అయితే తీసేసుకున్నాం ఎంతో కష్టపడి. ఎట్లాంటి ఈ క్రెడిట్ కార్డ్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల ఇక అటు ఇటు ఏదో ఒక తీరైతే తీసేసుకున్నాం అనమాట. టైర్ మాత్రం క్రేజీ ఉంది, 150 సెక్షన్. బట్ 2 టైర్లు చూపిస్తున్నాం కదా బాయ్, అట్లా అని చెప్పి. ఓకే డన్. సో టైర్ అయితే క్రేజీ ఉంది, నాకైతే టైర్ మస్తు నచ్చింది, నాకైతే మస్తు అనిపిస్తుంది గాయస్. అయితే రోడ్ గ్రిప్ అయితే క్రేజీ గట్టిగా పట్టుకుంటుంది బండి అయితే, ఇక మన కింద పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. సో రాజాబాయ్ అయితే మస్తు హ్యాపీ అవుతాను, నేను కొనుక్కుంటున్నా కానీ, బట్ ఆయనకి ఎందుకు హ్యాపీ. కొనింది నేను, బట్ హ్యాపీ అని ఆయన, ఎందుకంటే ఎంత మా అన్న కాబట్టి. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. అంతగానే లేదు భయ్యా. भाई टायर तो वॉश करा दो भाई, ठीक है ना. बहुत गंदा दिख रहा है भाई, ऐसा दिख रहा है कि मैं सेकंड हैंड में लिया हूँ टायर. ठीक है भाई, जब तक हम बर्नआउट मार देते. గాయస్ ఏంటంటే కొంచెం డేంజర్ అయింది. ఎట్లా అంటే మనము ఒకటేసారి మంట పెట్టేసి మనోడు పైకి వచ్చి నా కాళ్ళకి కూడా కాలేదు, కొంచెం అక్కడక్కడ ఏం కాలేదు. దెబ్బకి నాకైతే ఉచ్చబడ్డది ఫస్ట్. నాకు నిజంగా నాకు కాను కాలుతుంది. भाई भोकाल एकदम भोकाल, पूरा टायर पूरा धुआं. भाई పైన తెచ్చుకో, పైకి తెచ్చుకో, బండి పైకి తెచ్చుకో. ఇంకా కాలే బైక్, బండి తెచ్చుకో చాలు. నేను వల కొడితే వలగలదు. टेक्नोलॉजी ऐसे फाइनली टायर तो फोड़ दिए, अभी न्यू टायर डालेंगे. तो गाइस आज बहुत रिस्क हुआ, लेकिन भगवान की दया से बच गए. चलो टायर डाल. गाइस నేను వలగొడితే వలగలేదు, బాయ్ అయితే వలగొట్టేసి ఈజీగా, ఎందుకంటే నేను మొత్తం ఫుల్ పొగ అయితే లేపేసిన. ఇప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి, ఇలా టీజర్ లోనే క్లైమాక్స్ చూపిస్తే ఎలా అండి. काम तमाम टायर का दुकान पूरा उड़ा दिए. टायर की हालत देखो. टायर ऐसा फिट करो ना, ऐसा बेंड मारो तो लहरा दे, नागिन घूमना, खाली बेंडा मारना ऐसा. नागिन మనమైతే టైర్ తిప్పేసి మన బాయ్ మంచిగా చేస్తుంది, కాకపోతే నీట్గా చేస్తుంది, ఎందుకంటే మిషన్ ఉంది అక్కడ, మనకి మిషన్ ఉంది కదా. సో ఆ మిషన్ లో చేసి మంచిగా నీట్గా చేస్తాడు బాయ్ అయితే. ఇది మొత్తం నేను ఉండడం వల్ల తొందరగా అవుతుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వు ఉన్నావు. अभी देखो पट बोलता देखा
मुंह के ऊपर मारा हो। अरे कितना हुआ अभी इसका? 60 हुआ भाई। फाइनली कितना तक बढ़ा सकते भाई? 100 नहीं अभी एक बार बढ़ा दिया कुछ भी नहीं होता ना। ఎంతైనా పోపించుకోవచ్చురా నువ్వు 40 అయితే ఉండాలి। నువ్వు కొత్త టైర్ లేవు ఖరాబ్ చేస్తున్నావు టైం వేస్ట్। నవా టైర్ పుడితే బच गया 40 भरने का मैं 60 भर गया। ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను। నువ్వు గుడిపిద్దామనే చూడు బాయ్, నువ్వు గుడిపిద్దామనే చూడు। अभी देखो पतला लग रहा ना, जब गाड़ी पे 5-6 किलोमीटर चलेगा ना मेरे हिसाब फैट हो जाएगा, मस्त दिखेगा कार। अरे ये 150 है। काय 150 काय? ओके हाँ राइट 150 है करेक्ट। अभी वो नहीं दिखता, लाइट मारना पड़ता। दिख गया 150 ये रहा देख 150 है। चलो चलो लगाओ भाई। नवा टायर का रिपिन ओपन कर रहा हूं मैं। चलो भाई लगाओ। బాయ్ మొత్తం ఫైనల్లీ అయితే మన బాయ్ అయితే మంచిగా సెట్ చేసేసిన టైర్ అయితే। సో బ్యాక్ టైరే కొంచెం ప్రాబ్లం అవుతుంది, అంటే వేయడానికైనా తీయడానికైనా కొంచెం అదే కష్టం అవుతుంది। అండ్ ఫ్రంట్ అంటే 2 minutesలో సెట్ అయిపోతుంది, చాలా ఈజీ అనమాట। సో మన బాయ్ అయితే చేస్తుండు। నాకు టోటల్లీ ఎంత అయిందంటే దగ్గర ఒక 8,000 వరకు అయిందనమాట 2 టైర్ చేంజ్ చేయించడానికి। కానీ నాకైతే టైర్ సూపర్ గ్రిప్ ఉంది అండ్ బాగుంది। మనము అంటే కొంచెం రైడింగ్ బాగా పనికొస్తే కొంచెం లైఫ్ టైం కూడా బాగుంటుంది ఇది। రాజా బ్రో సారీ బ్రో, చాలా టైం వేస్ట్ చేసాను ఇది। టైర్ వల్ల కూడా నువ్వే కానీ దుమ్ము నేనే ఇచ్చేసిన నీకు, నేనే ఇచ్చేసిన నీకు టైర్ వల్ల కొట్టుకోవాలి। ఎందుకంటే పాపం నా కోసం వచ్చింది గాయస్, సో బాయ్ కూడా ఇవ్వాలని చెప్పేసి నేను ఇచ్చేసిన। బాయ్ కూడా ఇవ్వాలి అదో అసలు స్టోరీ ఏంటంటే కొంచెం సేపు తను కొంచెం సేపు నేను ఉండే, తనకు పగలేదు, నేను పగలొట్టేసిన పవర్ఫుల్ రాక బాయ్ అట్లా కాదు రాజా అంటారా బాబు, అట్లా కాదు। ఫస్ట్ ఏమందంటే మనోడు జర ఐ మీన్ నేను బర్నర్ కొట్టినప్పుడు పెట్రోల్ వేసేసి తప్పని కాల్చి పడకపోయాడు, నా కాళ్ళ మీద పడ్డది అనమాట। సో కొంచెం నేను ఏంటంటే జర్ర భయపడ్డా అనమాట। నేను ఉన్నందుకు బతికిపోయిండు, నేనే కాపాడిన మంట ఊరికి మరి నా నోట్ నుంచి। ఈయన ఎట్లా చెప్పుకుంటున్నాంటే నేను సూపర్ మ్యాన్, ఇట్లా నేను కాపాడుకున్నా చూసుకున్నా సూపర్ మ్యాన్ చెప్తున్నా। ఫ్రెండ్ లాగా కాపాడిన వాళ్ళు ఎవరు చెప్పి ఫ్రెండ్ అని ఎవరు చెప్పి నువ్వు ఫ్రెండ్ అన్నా, ఫ్రెండా నువ్వు ఫ్రెండా నా అన్నావు బాయ్ మా తమ్ముడు। నన్ను నీలో చూసుకోను అద్దంలా దొరికావంట, అందుకేమో నీపై నాకు ఈ ప్రేమ। బాయ్ ఇప్పుడు మనం ఫ్రంట్ టైర్ చేంజ్ చేపిస్తున్నాం మంచిగా। बहुत मेहनत कर रही है भाई तुम। वहाँ देखो टायर ఆడ పెట్టినాం గాయస్ మనం టైం పెట్టడం ఆడుంది నా బ్యాక్ పక్కన। సో ఫ్రంట్ టైర్ తీసేసాం, దీని సిచ్యువేషన్ ఇలా ఉంది। బాగా ఇప్పుడు మనం ఫ్రంట్ టైర్ అయితే సెట్ చేసేసాం, ఇక సెట్ చేసేస్తే అయిపోతుంది। కొత్త టైర్ అయితే వేసేసాం ఇక ఖతం। ఇప్పుడు ఉంటుంది బాగా మంచిగా వీడియో తీయచ్చు, క్రేజీగా తీయచ్చు। అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఇంకో తీయబోతున్నాం ఏంటంటే మనం ముంగల షాక్ అబ్జర్వ్ అయింది, అది ఆయిల్ లీకేజ్ అవుతుంది కొంచెం। సో అది కూడా చేంజ్ చేయాలి మనం। అంటే ఇప్పుడైతే ఏం కాదు, కావచ్చు ఇంకొక 1 month తర్వాత చేయించుకున్నాం, అంతా కూడా ఆయిల్ లీక్ ఏమవుతా కొద్దిగా పోతుంది। సో మొత్తం ఖరాబ్ అవుతుంది కాబట్టి మనం కొంచెం ముందర చెక్ చేయించుకుంటే బెటర్। బాయ్ బ్రో, సో ఫ్రెండ్స్ లైక్ करो, फॉलो करो, शेयर करो, बाय बाय। సో గాయస్ మన బాయ్ రాజాబాయ్ అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట। మన రాజాబాయ్ వెళ్ళి ఇక్కడనే। సో రాజాబాయ్